ఓం నమో వెంకటేశాయ. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలామంది ఏమనుకుంటారంటే దగ్గరగా మొదటి గడప నుంచి చూడాలని కోరుకుంటారండి. అయితే 16 గంటలు 24 గంటలు ఇలా వెయిట్ చేసి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి మనం లోపలికి వెళ్ళేసరికి మనకి 2 నిమిషాల నుంచి 3 నిమిషాల సేపు ఇలా నడుస్తూనే మూడో గడప ద్వారా మనకు దర్శనం రావడానికి అవకాశం ఉంది సామాన్య భక్తులకి. అదే ఏదో మినిస్ట్రల్ రికమెండేషన్స్ కానీ బోర్డు మెంబర్ల రికమెండేషను లేదంటే పెద్దవాళ్ళది ఏదైనా రికమెండేషన్ ఉంటే 40 నిమిషాల సేపు మొదటి గడప నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు అండి. ఇది రికమెండేషన్ ఉన్నవాడు. ఏం దర్శనం అది? అర్చన సేవ, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన ఉంటుంది. అలాగే మరి సుప్రభాత సేవ, ఇవన్నీ కూడా సామాన్య భక్తులకు కూడా వస్తుందండి. ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఉంటే మాత్రం అవి తప్పకుండా సామాన్య భక్తులు కూడా ఏ రికమెండేషన్లకు కూడా మనకు వస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించి మనకి ఒక షెడ్యూల్ రిలీజ్ అవుతుందండి. అది ఎవరి రికమెండేషన్ లేకుండా మన యొక్క అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప గురించి మనం ప్రయత్నించవచ్చు. ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. అది జూలై 19వ తారీఖు, అంటే ఈ జూలై 19వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ఈ యొక్క అర్చన సేవలు, అంటే 40 నిమిషాల సేపు మొదటి గడప దర్శనం, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అలాగే సుప్రభాత సేవ, మొదటి గడప దర్శనం, ఇవన్నీ కూడా మీకు సామాన్య భక్తులకి వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్లో అక్టోబర్ నెలలో వస్తుందండి. డిఫరెంట్ డేట్లు ఉంటాయి. ఆ డేట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని రోజులు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జూలై 19వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వాళ్ళు ఆ కోటాని రిలీజ్ చేస్తున్నారు. మనం 21వ తారీఖు సోమవారం 10 గంటల వరకు కూడా మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆన్లైన్లో. ఎవరైతే ఆన్లైన్లో నాలెడ్జ్ ఉందో రాని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా నమోదు చేయించుకోవాలి. ఆ సాయంకాలం ఎప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి, మనకు మెసేజ్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా మనకు రిజల్ట్స్ వస్తాయి. అయితే 19 నుంచి 21వ తారీఖు వరకు అయితే ఈ యొక్క ఆర్జిత సేవలు వచ్చినట్లయితే కళ్యాణం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఇవన్నీ కూడా వర్చువల్లో ఉంటాయి. అంటే మన ఇంట్లో నుండి వర్చువల్గా, అంటే మన ఇంట్లో ఉండి ఆన్లైన్లో చూడొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి కూడా మనం ఆ యొక్క సేవలో మనం పాల్గొనవచ్చు. వర్చువల్గా ఇంట్లో ఉండి చూడాలనుకుంటే 22వ తారీఖు ఉదయం 10 గంటలకు మీకు వర్చువల్ సేవ కోట రిలీజ్ అవుతుందండి. ఇది అంటే 22 ఏమైంది మనకి, ఆ రోజు 22 చూసుకుని ఉదయం 10 గంటలకి అండి. మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా కళ్యాణం కానీ, ఊంజల సేవ, ఈ యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ప్రత్యక్షంగా, అంటే వాళ్ళే అంతటా వాళ్ళు పాల్గొనాలనుకుంటే మధ్యాహ్నం 22వ తారీఖు జూలై నెల 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఆ కోట రిలీజ్ అవుతుందండి. ఇది ఇక అంగ ప్రదక్షిణ, చాలామంది ఓపిక ఉన్నవాళ్ళు, దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఆ దేవుడి చుట్టూ తిరగడానికి అంగ ప్రదక్షిణ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు కోట రిలీజ్ అవుతుంది. ఇక ఈ యొక్క బ్రేక్ దర్శనం అని చెప్పేసి దేవుడికి మొదటి గడప వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల యొక్క లెటర్లు ఉండాలి, రికమెండేషన్ ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉన్నట్లయితే శ్రీవాణి ట్రస్ట్కి కొంత డబ్బులు పే చేసి 10,000 రూపాయలు పే చేసి మనిషికి విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవచ్చండి. ఆ అక్టోబర్ నెలకు సంబంధించి విఐపి బ్రేక్ దర్శనం 23వ తారీఖు ఉదయం 11 గంటలకు ఆ కోట రిలీజ్ అవుతుంది. 10,000 రూపాయలు ట్రస్ట్కి పే చేయాలి, 500 రూపాయలు టికెట్, మొత్తం 10,500 రూపాయలు అవుతుంది మనిషికి. 23వ తారీఖు ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ, 23వ తారీఖు 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ ఎవరైతే డబ్బులు పే చేయగలరో మొత్తం 10,500 రూపాయలు వాళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం లాగా దొరుకుతుందన్నమాట ఇది. ఇక 23వ తారీఖే 3 గంటలకు వృద్ధులకు, అంటే 65 సంవత్సరాలు దాటిన వారికి, దివ్యాంగులకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
అంటే చాలా చాలా కాలం నుంచి కొద్దిగా వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉచిత దర్శనం. వాళ్ళకి ఆ కోట అక్టోబర్ నెలకు సంబంధించి కోట మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుందండి. ఇది కూడా వాళ్ళు అక్టోబర్ నెలకు సంబంధించి. ఇక ఎవరైతే ఈ యొక్క అంటే సేవలు పొందారో, అంటే అది కళ్యాణ సేవ కానీ, ఊంజల్ సేవ, లేదంటే అంగ ప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధులకు, దివ్యాంగులకు, లేదంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, వీళ్ళు ఏదన్నా వాళ్ళకి కోటాలో వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడ ఉండటానికి రూములు కావాలి కదా. రూములు అక్టోబర్ నెల 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కోటా రిలీజ్ చేస్తున్నారండి రూములు అయితే ఉదయం 10 గంటలకి 24వ తారీఖు 300 రూపాయల టికెట్ కూడా ఉన్నాయి. 24వ తారీఖు ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు ఇస్తున్నారండి. దానికి కోటా రిలీజ్ చేస్తున్నారు. మనం సెలెక్ట్ చేసుకుంటాం. మన ఎవరైతే ఆధార్ కార్డు ఉందో ఇవన్నీ కూడా మనకి పర్టికులర్స్ అది తీసుకుంటే మనకి ఆ టికెట్ అలాట్ అవుతుంది. 24వ తారీఖే మధ్యాహ్నం 3 గంటలకి రూమ్స్ అంటే 50 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 1000 రూపాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రూమ్స్ కావాలంటే 24వ తారీఖు 3 గంటలకు. ఇదంతా కూడా సామాన్య ప్రజలకి ఎవరైనా దీనికి ఇది అర్హులు అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఆ సెల్లో కానీ ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి అక్టోబర్ నెలకు సంబంధించి ఈ విధంగా కోటా రిలీజ్ చేశారు. ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, అలాగే అంగ ప్రదక్షిణ, రూమ్స్, శ్రీవాణి ట్రస్టు, తర్వాత రూమ్స్, అలాగే తర్వాత మనకి 300 రూపాయల టికెట్లు, ఇవన్నీ కూడా ఇచ్చాము. ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఈ నెల 19వ తారీఖు నుంచి మొదలైంది కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మీరు ఒక విషయం మాట అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే నమ్మకం పెట్టుకోవాలి. నాకు ఈ లాటరీలో వస్తుంది, ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇస్తారు అని చెప్పేసి. నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇంత రష్గా ఉంది, నేను ఎప్పుడు రాను అనుకున్నవాడికి నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఎంత కృప కల్పించారంటే, అర్చన, నాకు నా కుటుంబ సభ్యులకి అర్చన, తోమాల, అభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాత సేవ, ఇటువంటి సేవలు నాకు అంటే ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారన్నమాట. అంటే నాకు వచ్చినాయి కంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష నాపై, నా కుటుంబ సభ్యులు ఉందని నాకు అర్థమైందండి. మీరు కూడా ప్రయత్నించండి. తప్పకుండా మీకు వస్తే మీ కామెంట్ ద్వారా మీకు వచ్చినట్లు తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఓం నమో వెంకటేశాయ.